అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంట కలరాకుతో హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నాకు కావాల్సిన ఆకునైతే మా పెరట్లోంచి కోసుకుంటున్నాను. వీటినైతే మాత్రం శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళని ఇదిపేయాలండి. ఇంకో నేను కొంచెం కోసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని ఏం చేస్తానో చూపిస్తాను. సరేనండి. ఇందులో అయితే వాటర్ అయితే వేయకూడదు, మనం డైరెక్ట్గా నూరుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఇదిపేసుకుని మనం మిక్సీలోనే వేసుకోవచ్చు. నా దగ్గర కలం ఉంది కనుక నేను కలంలో అయితే నూరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. మన ఛానల్ మొదలుపెట్టి 9 months అయిపోతుంది. అప్పుడు ఇంక నాకు టైం కుదరక నేను వీడియోస్ అయితే చేయలేదండి. కానీ ఇప్పుడు వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన మంచి మంచి విషయాలని మీకు కూడా తెలియాలనేసి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న 3 నెలల్లోనే మన ఛానల్ సక్సెస్ అవుతేనే నేను మీకు వీడియోస్ అయితే చేయగలను. లేదంటే మళ్ళీ ఛానల్ ఇంకా అక్కడితో ఆగిపోద్ది. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకుని నా టిప్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఎందుకనంటే అండి, నేను ఒక ఆయుర్వేద ఫ్యామిలీలో పుట్టాను. మీరు చూసిన కలం కూడా ఎన్నో మందులు తయారు చేసిన కలం అండి అది. దీనికి ఒక పెద్ద చరిత్రే ఉంది. తాతయ్య గారు గుర్తుగా నేను ఇది తెచ్చేసుకున్నాను, ఆ కలము రాయి కూడాని. బహుశా మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే, ఆరోగ్యం అంటే ఇప్పుడు మా పెద్దమ్మాయి వచ్చి బీటెక్ చదువుతుంది, చిన్నమ్మాయి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అంటే ఇంత వయసు వచ్చినా మేము ఇప్పటికీ ఇంకా ఎలా ఉన్నామంటే, మేము ఆచరించే పద్ధతులండి, మేము తినే విధానం. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ అంటున్నారు. ఆర్గానిక్ అంటే అసలు ఏంటండి? ఆర్గానిక్ అంటే మనకి ఎటువంటి ఎరువులు వేయనిది ఆర్గానిక్. కానీ మనం ఎందుకు ఒక విషయం గుర్తుపెట్టుకోవట్లేదు? మన చుట్టుపక్కలే ఉన్న మొక్కలు, మనకు ప్రకృతి ప్రసాదించిన ఆ మొక్కలను మనం ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? మనకి ఎందుకు మర్చిపోయాం? ఒక్కసారి ఆలోచించండి. ఆర్గానిక్ అంటే దీన్ని మించిన ఆర్గానిక్ ఆయుర్వేదం ఇంకొకటి లేదండి. ఏ మొక్కను ఎలా వాడుకోవాలి తెలుసుంటే మనమే వైద్యులు అవుతాం. మనం వేరే వాళ్ళ కోసం కాకపోయినా మన కుటుంబం కోసమైనా సరే చేసుకోదగ్గ కొన్ని పనులైతే మనం చేసుకుందాం. అది నాకు తెలిసినంత వరకు మీ ముందుకు నేను తీసుకొస్తానండి. అది అందుకని నేను ఈ ఛానల్ కూడా మొదలు పెట్టడం జరిగింది. కానీ నాకు టైం అనేది అసలు కుదరక నేను చేయలేదు. ఇప్పుడు కూడా అండి, నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల నాకు 1 hour రెస్ట్ టైం ఉంటుంది అంతే. ఆ 1 hourలోనే మీకోసం నేను ఈ వీడియోస్ అయ్యి చేసి అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఈ కష్టాన్ని గమనించి సక్సెస్ చేయండి. ఎందుకంటే టైం లేదు కనుక ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. నా వీడియోస్ నిజంగా మీకు న్యాచురల్గా అనిపించి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. మనకి టైం అయితే లేదు. మీరు దయచేసి ఈ విషయం గమనించుకోండి. అంటేనండి, నేను మన భారతదేశ మహిళగా నాకు తెలిసినవి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైనా సరే మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఛానల్ అనేది మొదలుపెట్టాను. ఛానల్ మొదలుపెట్టి ఇన్ని రోజులైనా చేయకపోవడం కారణం ఏమాత్రం కూడా ఖాళీ అసలు దొరకకే అండి. ఇప్పుడు ఖాళీ దొరకకపోయినా సరే నైట్ 12 గంటలకైనా సరే వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా నిర్ణయం తీసేసుకున్నానండి. దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు హెయిర్ అయితే ఆయిల్తోనే ఉంది నాది. ఎప్పుడు మీకు చెప్పాను కదా, హెయిర్ అయితే ఆయిల్తోనే ఉంచుతానని. రసం చూడండి, ఇంత అంటే ఆకును బట్టే వస్తుంది, సరిపోద్దండి మనకి. ఎందుకంటే మనకి మోతాదు మించి దేన్ని వాడకూడదు, మీకు తెలుసు కదా. మనకి ఆ మోతాదు సరిపోతుంది. జస్ట్ మనకి కుదుళ్ళకి ఆ పైన తలకలా జస్ట్ తగిలితే చాలు, అంటుకుంటే చాలు. మనకి బాగా హెయిర్ ప్యాక్ టైప్లో అంత ఎక్కువేం వేయక్కర్లొద్దు. ఇవి న్యాచురల్స్గా మనకి భూమిలోంచి వచ్చేవే కనుక వీటికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. మనకి కొంచెం రాసుకున్న ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వెంటనే ఫలితం రాకపోయినా మనం చేసుకుంటూ ఉండాలి. నేను ప్రతి వారం చేయమని అనట్లేదు, మీకు వీలున్నప్పుడు దొరికినప్పుడు చేయండి. నాకు ఎలాగో ఇప్పుడు వర్షాకాలం కనుక మనకి ఇది ఫ్రెష్ దొరుకుతుంది. లేదండి మనకు ఉన్న కాలంలో దొరకదంటే మనం ఇది స్టోర్ చేసుకుని నిల్వ చేసుకుని కూడా మనం వాడచ్చు. కొంచెం ఆకు తెచ్చుకుని నీట్గా కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకుని శుభ్రంగా ఒక గాజు సీసాలో ఉంచుకుంటే మనకు 1 year అయినా పాడవదు. అప్పుడు మాత్రం ఒక 10 నిమిషాల ముందు కొంచెం వాటర్లో వేసి నానబెట్టి
అప్పుడు మీరు మిక్సీలో కానీ ఇలా కలవలో కానీ వేసుకుని నూరుకుని అప్పుడు వాడండి. అప్పుడు మాత్రం 1 అవర్ తర్వాత తలస్నానం చేసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నాను కదా, అసలు టైం అనేది లేదు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు అందరికీ కూడా అండి వైట్ హెయిరే, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల దాకా. మా చిన్నప్పుడైతే ఎవరికైనా బాలమిరప వస్తే నవ్వేవాళ్ళం, ఏంటి వైట్ హెయిర్ వచ్చేసిందని. కానీ ఇప్పుడు చూస్తే కాలేజ్ అమ్మాయిలు లేదు, స్కూల్ పిల్లలు లేదు, అందరికీ వైట్ హెయిరే. మీకు విషయం చెప్పనా, వైట్ హెయిర్ అంటే ఏంటో నాకు ఇప్పుడు దాకా తెలియదండి. ఇంకా మా పిల్లలకి కానీ నాకు కానీ మనము ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా లభించే పోషక విలువలన్నీ కూడా మనకి అందుతాయి. దానివల్ల మనం ఎలాంటి కెమికల్స్ బారిన పడక్కర్లొద్దు, మనం ఎలాంటి రోగాల బారిన కూడా పడక్కర్లొద్దు. మన జుట్టనే కదండి, మన ఒంటికి కూడా మనకి తగిన పోషకాలు అయ్యి లభిస్తాయి. ఫ్యూచర్లో మన ఛానల్ కానీ సక్సెస్ అయితే నేను కొన్ని ఆకుకూరలు కూడా మీకు చెప్తాను, ఏ కూర ఎలా వండుకుని తినాలి, ఏ కూర ఎలాగా మనము వాడుకోవాలో, ఏ ఆకు గురించి ఎలా వాడుకోవాలో నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి. ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ రాసేసిన తలే కనుక నాది, దానికి నేను ఈ గుంటకలరాకు రసం అయితే పట్టిస్తున్నాను. ఇప్పుడు నేను పట్టించిన తర్వాత ఈవినింగ్ అయితే తలస్నానం చేస్తానండి. ఎందుకంటే వీడియో తీయడం కోసమనే నేను ముందుగా అప్లై చేస్తున్నాను. ఈవినింగ్ అయితే తలస్నానం చేస్తాం. నెక్స్ట్ డే రేపు ఆ వీడియో మీకు పెడతాను. మళ్ళీ మీకు వీలు కాకపోతే ఈరోజు రాసేసుకుని రేపు కూడా చేయొచ్చండి హెయిర్ వాష్ అయితే. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయం కనుక ఇది మనం రాసుకున్న వెంటనే కూడా తల అనేది పీల్చేసుకుంటుంది. వాటర్ వేస్తేనే తల అనేది ఆరదు. ఎందుకంటే నేను ఆయిల్ రాసి ఉన్నాను కనుక. మీరు నార్మల్ హెయిర్ అయినా సరే రాసుకోవచ్చు, ఆయిల్ అవసరం లేదు. నేను చెప్పాను కదండి, నేను ఏ హెయిర్ ప్యాక్ పెట్టినా కూడా ఆయిల్ అనేది నాకు తలను ఉంటుంది. ఆల్రెడీ మామూలుగా తలస్నానం చేసిన మర్నాడే పెట్టేస్తాను ఆయిల్. ఇంకా మళ్ళీ తలస్నానం చేసేదాకా ఇంకా ఆయిల్ అనేది అలా రెగ్యులర్గా రాస్తూనే ఉంటాను. నాకు ఇంకా అలాగే ఇష్టం అండి. లేదంటే నాకు ఇంత బరువుగా అనిపిస్తుంది, తల లాగి పెట్టేసినట్టు చాలా ఇబ్బంది పడిపోతాను. ఇంకా అందుకే ఆయిల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా వీడియో తీస్తానండి ఆయిల్స్ అవి, నేను ఏ ఆయిల్ వాడతానో. కొన్ని ఆయిల్స్ అయితే సీక్రెట్, ఎందుకంటే తాతయ్య గారు నేర్పించిన ఆయిల్స్ అవి అయితే ఇంకా ఎప్పటికీ సీక్రెట్. కానీ కొన్ని ఆయిల్స్ నేను హెయిర్ వాష్ వాడే ఆయిల్ కానీ, ఇంకా అప్పుడప్పుడు చిగుళ్ళు పగలకుండా ఉండే ఆయిల్స్ కానీ మీకు చెప్తాను. చాలా వరకు నేను చెప్పే టిప్స్ వల్లే మీకు హెయిర్ చాలా బాగుంటుందండి. మీరు మామూలు కొబ్బరి నూనె రాసుకున్నా కానీ చాలా బాగుంటుంది, ఇది మాత్రం నిజం. మరి ఏమంటారు? మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకేముందని చెప్పడానికి, ఇంకా 3 మంత్సే ఉంది మన జర్నీ ఎలా స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవుద్దో.